సెకండ్ థర్డ్ ప్రైజెస్ మనం ఇస్తాం. దాని మీద పెట్టండి. క్రొత్త నిబంధన మరియు పాత నిబంధన రెండు కలిసి చెప్పినటువంటి వారు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కూడా నార్మల్ పార్టిసిపేషన్ ఇస్తాం. బట్ ఫోర్త్ మనిషి కూడా చాలా బాగానే చెప్పారు. తర్వాత కేవలము పాత నిబంధన మాత్రమే చెప్పినటువంటి వారికి కూడా మనం బహుమతులు ఇవ్వడం జరుగుతుంది కనుక దీన్ని మీరు గమనించవలసిందిగా కోరుతున్నాం. మన అందరం కలిసి ఇస్తాం. ఈ యొక్క ఫస్ట్ గిఫ్ట్స్ ఫాస్ట్ గా ఇస్తారు. క్రొత్త నిబంధన మరియు పాత నిబంధన రెండు కలిపి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిస్టేక్ లేకుండా చెప్పింది. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు సిరి. వచ్చిందా? ఫస్ట్ ప్రైజ్ గోస్ టు సిరి, చాలా చక్కగా చెప్పింది. సెకండ్ ప్రైజ్ గోస్ టు సాత్విక్. సాత్విక్ గుడ్, చాలా చక్కగా చెప్పాడు. థర్డ్ ప్రైజ్ గోస్ టు రిత్విక్. ఇది పార్టిసిపేషన్ బట్ ఫోర్త్ ప్రైజ్ అని మనం చెప్తాం. ఫోర్త్ ప్రైజ్ గోస్ టు నీతు. త్వరగా నేను చదువుతూ ఉంటాను రండి. ఇక మిగతా వాళ్ళు అందరూ పాత నిబంధన మ్యాక్సిమం చెప్పారు. వాళ్ళందరూ కూడా పార్టిసిపేషన్ గిఫ్ట్స్. పార్టిసిపేషన్ లో చక్కగా లైన్ గా చెప్పిన వారు సుసన్న, త్వరగా ప్రేమలేలా ఉందా? ఓకే. తర్వాత ఎన్ సాత్విక్, ఎన్ సాహితి, లక్కీ, రావాలమ్మా సంజు, రావాలి గబగబ రావాలి. సైడ్ అమ్మా. సాహితి సంజు అయిపోయారుగా. ఇది వీళ్ళు ఓకే థ్యాంక్ యూ. వీళ్ళు చెప్పారు. నీతు ఓన్లీ పాత నిబంధన చెప్పింది, పర్ఫెక్ట్ గా చెప్పింది. ఎక్కడ అసలు క్షణం కూడా ఆకుండా స్పీడ్ గా చెప్పింది. మిగతా వాళ్ళు పాత నిబంధన కొత్త నిబంధన చెప్పారు. 1-2 మిస్టేక్స్ ఉన్నాయి. బట్ వాళ్ళు 66 చెప్పారు, 39 చెప్పింది. కాబట్టి అలా క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు నేను రిత్విక్ బాగా చెప్తాడు అనుకున్నా. నా ఎక్స్పెక్టేషన్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పేశాడు. ఆ రోజు ఏం జరిగిందంటే వీడియో చేస్తున్నాం, నర్వస్ అయిపోయాడు. అసలు చెప్పనన్నాడు. ఏం స్కూల్లో చెప్పాను ధైర్యంగా నిలబెడితే అలా చెప్పారు. ఈ వీడియో ఇవన్నీ ఎందుకంటే పిల్లలకు మేము ఏం నేర్పిస్తున్నామంటే నలుగురు ముందు మాట్లాడడానికైనా, రేపొద్దున రాజకీయాల్లో కూడా ఎవరు ఉండాలి, మన పిల్లలు వెళ్ళాలంటే అందరూ వచ్చి కెమెరా ముందు పెట్టి మైకి పెడతారు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఇక్కడే మాట్లాడితే అక్కడ ధైర్యంగా మాట్లాడతాం. అందుకని అసెంబ్లీలో మన పిల్లలు ఉంచుకోవాలని ఇక్కడే తయారు చేస్తున్నాం. వాళ్ళు ధైర్యంగా కెమెరా ముందు నిలబడి మాట్లాడి దేవుని మాటలు చెప్పగలిగితే త్వరగా సంజీవరాణి. మరి నీతో రాలేదా? కసబల్లైనా సరే చెప్పిందిగా. సంజీవరాణి కూడా చెప్పింది పాత నిబంధన మొత్తం. కొత్త నిబంధన పాత నిబంధన చెప్పింది. గుడ్. కానీ చిన్నపిల్లలు కదా, ఆ రోజు పార్టిసిపేట్ చేసింది. చెప్తావంటే వెంటనే వచ్చి చెప్పేసింది. కాబట్టి పార్టిసిపేషన్ గిఫ్ట్ అవ్వచ్చు. గుడ్, వెరీ గుడ్. తర్వాత ఇవి ఇటు రీతిగా నిశ్చి నా అందరూ తెలుసు కదా, సండే స్కూల్ టీచర్. ఆ డబ్బులు నేను ముందే చెప్పాను. మీరు ఏదైనా కార్యక్రమాలు ఇలా ప్రోత్సహించండి ఒక 2-3 గంటలు యూత్తో వీళ్ళతో మాట్లాడినప్పుడు రిషి, హనీ, నిస్సి వీళ్ళ ముగ్గురు చక్కగా వాళ్ళకి గేమ్స్ పెట్టడం, ప్రైజ్లు ఇవ్వడం, ఏదో ఒక రీతిగా వాటిల్లో నేను చెప్తున్నానుగా రూపాయి ఇవ్వాల. వాళ్ళే పిల్లలే చక్కగా తెచ్చుకొని వాళ్ళు దాచుకున్న దాంట్లో ఎంతో మంది బిర్యానీలకు పోదాం, లేకపోతే సినిమాకు పోదాం, డబ్బులు దాచుకుంటుంటే నా సంఘ యువత మాత్రం నా సంఘంలో ఉన్న పిల్లల్ని ఇంకా ప్రోత్సహించాలి అని డబ్బులు దాస్తున్నారు. అందుని బట్టి నేను అది దీనికోసం వీళ్ళు డబ్బులు ఖర్చు పెడితే దీనికి 2 అంతలుగా వాళ్ళు ఖచ్చితంగా పోసుకుంటారు దేవుని పని కోసం. వాళ్ళు ఆ వయసులో ఎన్నో ఆశ ఉంటే ఉండవా? ఒక 500 ఉంటే ఎక్కడికన్నా సరదాగా వెళ్ళి ఎక్కడ ఉంటే బాగుంటుందని ఆశ ఉండదా? అన్ని ఆశలు చంపుకుంటే ఒక 10 పిల్లల ముఖాల్లో ఏం పోతున్నారు? ఆ నవ్వు రావడానికి మళ్ళీ ఎన్ని పుస్తకాలు చెప్పించారు తెలుసా? 66.
అంత రకంగా వాళ్ళు ఇంకా చెప్పాను 2026 సంవత్సరంలో వాళ్ళు టీచర్స్ కూడా టైం ఇస్తారు వాళ్ళకు ఒక పెట్టాను. ఇప్పుడు మనకు ఉన్నటువంటి సండే స్కూల్ పిల్లలు 25 మంది 30 మంది అటు ఇటుకు వస్తున్నారు. హనీకి నిస్సీకి నేను ఇచ్చినటువంటి టార్గెట్ ఏంటంటే 2026 సంవత్సరం కంప్లీట్ అయ్యే టయానికి 50 మంది సండే స్కూల్లో ఉండాలి. ఉంటే నెక్స్ట్ ఇయర్ కొద్దిగా మీకు ఏమైనా చెప్పడానికి నేను మిమ్మల్ని పొగడగలను, లేకపోతే లేదని కూడా చెప్పాను. ఎందుకంటే వాళ్ళు పని చేస్తున్నారు రైట్, బట్ ఇంప్రూవ్మెంట్. ఈ రోజు అటెండెన్స్ మీరు చూస్తున్నారు కదా, 2026 ఎండింగ్ కి 2 పేజీలు నిండుది అని నేను నమ్ముతున్నా. వాళ్ళు ప్రతి వారం ఇంటికి వెళ్ళాలి, యాక్షన్ సాంగ్స్, సండే స్కూల్ అన్ని మార్కులు తీసుకుని వస్తున్నాం. ప్రతి వారం యాక్షన్ సాంగ్ ఇవన్నీ నేను యాడ్ చేపిస్తున్నాను. వాళ్ళతో నేను ఉన్నాను, కొన్ని వాళ్ళకి అవకాశాలు చెప్తున్నాను, వాటి ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. మీ చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని దయచేసి సండే స్కూల్ మీరు పంపించండి. ఇప్పుడు సండే స్కూల్ పిల్లలకి గిఫ్ట్స్, సండే స్కూల్ పిల్లలందరికీ గిఫ్ట్స్ మనం ప్రజెంట్ చేస్తున్నాం కనుక ప్రతి సంవత్సరం మన సంఘంలో ఉన్నటువంటి సండే స్కూల్ పిల్లలందరికీ ఆనందాన్ని అనుషాక వాళ్ళు ఇస్తారు. కనుక ఈ యొక్క సమయంలో వారిని ఆహ్వానిస్తున్నాను. వారు ఒక 5 ఇది అనుషాక ఆనందాన్ని సబ్జెక్ట్ మీరు తొందరగా వస్తే మిగతా వాళ్ళు కొట్టాలి, లేకపోతే వాళ్ళు ఓకే అయిపోవాలి. ఓకే, ఇప్పుడు అందరికి గిఫ్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు వరుసగా వాళ్ళ నేమ్స్ చదువుతాం, వాళ్ళ గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్ ఏం కాదు, సండే స్కూల్ నార్మల్ అటెండ్ అయిన వాళ్ళు పార్టిసిపేషన్ గిఫ్ట్స్. పి షాలోం పి షాలోం ఓకే. బి సాధ్వి అరే ప్రత్యేకంగా పిలవడానికి అబ్బోరండి. తర్వాత సోలగూడి హర్షబాబు, సోలగూడి సంజీవరాణి, తర్వాత అపూర్వ, సుసన్న, ఓకే. తర్వాత లేడీసా నిర్మాండి రండి. పి సంజు, పి శాన్వి, దానియల్ గారు రండి. తర్వాత ఎన్ సాత్విక్, ఎన్ సావిత్రి, రావాలి టైం అయిపోతుంది, త్వరగా రండి. ఎన్ సాత్విక్, ఎన్ సావిత్రి, కే అనన్య, సాత్విక్, సావిత్రి, అనన్య, రామ. ఓకే, థ్యాంక్ యూ. దాస్ గారు రండి. వి సుకుమార్, లేడా లేడీ. తర్వాత పి రిత్విక్, పి సాత్విక్,
రిత్విక్, సాత్విక్, బి షారోన్. ఒక నిమిషం లైట్ సాత్విక్ ఇలా తర్వాత షారోన్. షారోన్, అగస్టిన్, అగస్టిన్ అక్కడ గారండి త్వరగా. అశ్రిత, ఆశ్రిత, పూజిత, బి పూజిత ఎవరమ్మా? రా రా. హేమశ్రీ, ఓకే. ప్రేమలేల, దర్శిని, దర్శిని ఎవరో కార్తీక్, కార్తీక్ ఉన్నాడా? కార్తీక్ రాలేదమ్మా. ఓకే. సంకీర్తన, ఇప్పుడు ఆనంద్ గారు. తన్వి, తన్వి, జోయల్, సుహాస్ అండి మీరు రాలేదా? తన్వి, జోయల్, జోయల్ రాలేదా? జోయల్ రా. ఓకే అయిపోయినాయిగా. ఓకే ఇప్పుడు 52 వారాల సండే స్కూల్ కదా, 52 వారాల సండే స్కూల్లో ముగ్గురు ఫస్ట్ వచ్చినటువంటి ముగ్గురిని మేము సపరేట్ చేయడం జరిగింది. అలా 52 వారాలు ఎంతమంది వచ్చారు అలా ఫస్ట్, సెకండ్, థర్డ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎవరు? ఫస్ట్ అపూర్వ, షారోన్ ఇద్దరు 52 వారాలు వచ్చారు. సపోర్ట్ కొట్టాలి. ఫస్ట్ ప్రైజ్ 52 వారాలు సండే స్కూల్కి వచ్చింది. సెకండ్ ప్రైజ్ 50 వారాలు వచ్చాడు. ఒక 2 వారాలు కూడా మిస్ అవడం కాదు. సండే స్కూల్లో కూడా ఏం పెట్టానంటే టైంకి అటెండెన్స్ వచ్చిన వాళ్ళకి అటెండెన్స్ దాటి వస్తే లేదు కాబట్టి వచ్చాడు. కానీ కొన్ని లేట్ గా కారణాల వల్ల 50 వారాలు కన్సిడర్ అయ్యి సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నాడు. సుసన్న 48 వారాలు. రామా 48 వారాలు చిన్నపిల్ల. స్కూల్ పిల్లలకి అదే విధంగా వీళ్ళందరికీ మనం గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సండే స్కూల్ పిల్లల్ని నార్మల్గా గ్యాదర్ చేయడం, వాళ్ళని తట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు. అయినప్పటికీ వీళ్ళు యవ్వన వయసులో కూడా చాలా బాగా వాళ్ళు తీసుకుంటూ ఇనిషియేటివ్ తీసుకుని చేస్తూ ఉన్నారు. సండే స్కూల్కి వారికి కొన్ని అవసరాలు ఉన్నాయి కాబట్టి వారు వాటిని తీర్చుకోవడానికి పిల్లలకి కొద్దిగా కొత్తగా ఇప్పుడు అంతా తరం మారిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి సండే స్కూల్కి వీళ్ళని ఏం చేయమని చెప్పామంటే ఒక బోర్డు ఉండాలి మన సండే స్కూల్. ఇవి క్రిస్టియన్స్ చార్ట్స్ కూడా వస్తున్నాయి.
మొత్తం లైన్గా అసలు ఎలా తరాలని ఆ చార్ట్స్ అనేది కొనాలి. కొని పిల్లలకి డైరెక్ట్ వాక్యం చెప్పడం కాదు, ఒక చిక్తో వాళ్ళకి చూపిస్తూ ఫొటోస్ చూపిస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతి వారం యాక్షన్ సాంగ్ ఉండాలి. 3 నెలలకి ఒక సపరేట్ యాక్షన్ సాంగ్. ఒకటే యాక్షన్ సాంగ్ 3 నెలలు అంటే 3 నెలలు అంటే 12 వారాలు. 2 వారాలు నేర్చుకున్నా 10 వారాల్లో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. వచ్చినప్పుడు దాన్ని వారు వీడియో తీసుకుంటారు, చక్కగా పెట్టుకోవడానికి బాగుంటుంది. తర్వాత అంతా బోర్డులో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇంకంతా బైబిల్కి సంబంధించినటువంటి ఆటలు పాటలు ఇవే చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ దిశగా 2026వ సంవత్సరం సండే స్కూల్ వెళ్తుంది అని వాళ్ళ తరఫున నేను చెప్తూ ఉన్నాను. కనుక మీ పిల్లలను, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలను కూడా మీరు దయచేసి పంపించండి. పిల్లలు చాలా కష్టపడి పిల్లలను తయారు చేసుకున్నారు కనుక దాని గురించి మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. అదే రీతిగా ప్రతి సంవత్సరం, ఒక సంవత్సరం మాత్రం కాదు, ప్రతి సంవత్సరం జనవరి 1కి ఎంతమంది సండే స్కూల్ పిల్లలు ఉంటే ఇదే ప్రాబ్లం. మీతో అనౌన్స్మెంట్ చెప్పేటప్పుడు మీరు ఎవరు అక్క ఇదిగో పేరు పెడితే ఫీల్ అవుతారు, ఇటు పేరు పెడితే చెప్తే ఫీల్ అవుతారు. అనౌన్స్మెంట్ తినండి, ప్రార్థన అవగానే మళ్ళీ బాబు అక్కడ ఇంటికాడ ప్రార్థన చెప్పలేదు, వీళ్ళు గిఫ్ట్లు ఇచ్చారని చెప్పలేదు అంటారు. మళ్ళీ నా దగ్గరికి వచ్చి నేను అనౌన్స్మెంట్లో నేను ఇవ్వండి, నేను రాసుకుని వస్తాను అనౌన్స్మెంట్, నా బైబిల్లో ఉండే చూపిస్తాను మీకు. ఏ ఎవరింటి దగ్గర ప్రార్థన ప్రతిదీ నేను నోట్ చేసుకుంటాను. సినిమా లేకపోతే ఇక్కడ కూర్చొని పిల్లలు పేపర్లు ఇచ్చి రాసుకుంటా. ప్రతి పాయింట్ ఏం చెప్పండి, ఏ పాయింట్ నేను మర్చిపోను. ప్రాబ్లం మీరు అనౌన్స్మెంట్స్ అనేవాడి మొదలెట్టేస్తారు కోసుకోసంలో. ఇక్కడ ఏం చెబుతున్నానో మీరు ఏమన్నా దయచేసి సండే స్కూల్ అలా జరుగుతుంది, దాన్ని గమనించండి. సండే స్కూల్ విషయంలో మీ పిల్లలందరినీ ప్రోత్సహించండి. పిల్లల్ని కనీసం మీరు ఇంటి దగ్గర చెప్పలేరు కదా, నేను ఇక్కడ పిల్లలతో వాక్యం ద్వారా చెప్పిస్తాను. తల్లిదండ్రులకు లోపడాలమ్మా, తండ్రి మాట వినాలి. మీ నాన్నకి గబుక్కులు మీరు ఎదురు చెప్పారనుకోండి, మీరు ఏమైనా చేయగలరా? మీ పిల్లడు అరే అంటే మీరు ఏమన్నా అంటారా? వస్తే అంటే గబుక్కుని ఏమన్నా పోనీ పిల్లడు అంటారు, మీరేమనలేదు. మేము అనగలం. సండే స్కూల్ అట్లా మాట్లాడదమ్మా, అలా మాట్లాడకూడదమ్మా. తల్లిదండ్రులకు లోపడాలి. నువ్వు దీర్ఘాయుష్యులు మంత్రుడివి, గొప్పవాడు అవ్వాలంటే ఎవరిని సన్మానించాలి? ఇవన్నీ మీరు చెప్పలేని విషయాలు ఎవరు చెప్తారో తెలుసా? స్కూల్లో కూడా చెప్పలేని విషయాలు మేము చెప్తున్నాం. అసలు అయితే నెక్స్ట్ నుంచి 2027-28 నుంచి సండే స్కూల్ ఫీజు పెట్టేస్తే పోతుంది. ఇది కూడా ఒక స్కూలేగా. మీరు స్కూల్లో కడుతున్నారు కదా బాగా ఫీజులు, సంవత్సరానికి 500-1000 పెట్టి ఫీజు కట్టండి, జాయిన్ చేయండి. మరి టీచర్లకు మీ శాలరీలు ఇవ్వాలి, కావాలి గిఫ్ట్లు ఇవన్నీ కావాలంటే. సో అలా పెడితే ఇంకా మంచి ఎక్విప్డ్ టీచర్స్ని తీసుకుని వస్తా కావాలంటే. అప్పుడు వాళ్ళు చెప్తారు మీరు ఫీజు కట్టండి. ట్యూషన్కి మీరు ఎంత కడుతున్నారు నెలకి? స్కూల్కి కాదు, ట్యూషన్కి ఎంత కడుతున్నారు? అది మీరు డబ్బులు కడితే శ్రద్ధగా పంపిస్తారు. అమ్మ ఎక్కడైనా డబ్బులు కడితేనే మీరు శ్రద్ధగా పంపుతారు, డబ్బులు లేకపోతే ఫ్రీగా అనుకుంటున్నారు. కాబట్టి అది కూడా ప్లాన్ చేయండి. ఫీజులు కట్టి రిజిస్ట్రేషన్ అనమాట. అప్పుడు మీకు సంవత్సరం అయిపోగానే సర్టిఫికేట్ ఇస్తాం. ఇక్కడ మా దగ్గర సండే స్కూల్లో చేసుకున్నాడు అని చెప్పి సర్టిఫికేట్ పెట్టేస్తాం. ఇలా కొద్దిగా కొత్తగా మనం చేస్తూ ముందుకు వెళ్తాం. ఇది ఒక సండే స్కూల్ విషయం నేను ఈ సంవత్సరం చాలా సీరియస్ గా తీసుకున్నాను. పిల్లలతో కూడా మాట్లాడాను. సండే స్కూల్ పెరగాలి. పిల్లలలో ముందు మనం పోస్తే చాలు. ఇక్కడ ఎంతమంది అయినా రాగలరు, ప్రార్థన పెట్టి దేనికైనా అందరూ రాగలరు. సండే స్కూల్కి అందరూ రాగలరా? మీరు రాగలరు? ఎవరన్నా యూత్ రాలేరా? ఎవ్వరు రాలేరు. సండే స్కూల్కి ఎవరు వస్తారు? చిన్నపిల్లలు మాత్రమే. ఆ టైంలో వారికి ఆ బీజం వేసామనుకోండి, దేవుడు మాట వేసామనుకోండి, ఫలిస్తుంది. కాబట్టి సండే స్కూల్ ఈసారి మేము చాలా బాగా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్ని పక్షాన నిశ్చయ పక్షాన నేను చెప్తున్నాను. ఓకేనా? వాళ్ళిద్దరూ నాకు ఆల్రెడీ చెప్పారు, నువ్వు చెప్పాను నేను ఆ పక్షాన అని చెప్పారు. వాళ్ళు చేస్తారు, సహకరించండి. పిల్లలను కూడా మీరు పంపించారు. ప్రతి సంవత్సరం అటు రీతిగా సండే స్కూల్ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆనంద్ గారు, అనుషక వాళ్ళు ఎంతమంది ఉన్నా, ఇంతమంది అంతమంది ఏముండదు, ఇంతమంది ఉన్నారు అనగానే వెంటనే అంతమందికి ప్రతి సంవత్సరం వారు గిఫ్ట్స్ ఇస్తున్నారు. వారిని బట్టి నేను ఎంతగానో దేవుడి నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. దేవుడి ఎంతనో ఆశీర్వదించాలి. దేవుని పనిలో ఇచ్చే విషయంలో వారు ఎలాగైతే వర్ధిల్లుతున్నారో అదే రీతిగా వారి కుటుంబం వర్ధిల్లాలని నా మట్టి నేను ఆశిస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి. ఈ రోజు సాయంత్రం ఉందిగా, ఈ రోజు సాయంత్రం కొల్లగట్టు మణి గారి యొక్క గృహంలో ప్రార్థన. మొదటి రోజు కదా, మొదటి మీరు గమనించారు లేదో, 2025 ఎండింగ్ ప్రార్థన మణి గారి ఇంటి దగ్గరే, 2026 స్టార్టింగ్ ప్రార్థన వాళ్ళ ఇంటి దగ్గరే. కాబట్టి 25 స్టార్టింగ్ వాళ్ళదే, ఎండింగ్ వాళ్ళదేనంట. ఇప్పుడు 26 స్టార్టింగ్ కూడా వాళ్ళతోనే చేస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మొదటి ఆరాధన మనం పోయిన వారం ఏం చెప్పాను, చివరి ఆరాధన అని చెప్పాను. ఇప్పుడు ఈ సంవత్సరం మొదటి ఆరాధన మీకు ప్రేమపూర్వక ఆహ్వానం. ఆదివారం యథావిధిగా 10 గంటలకి ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ఆదివారం శుక్రవారం కోటేశ్వరరావు గారు, రజనీ గారి యొక్క గృహంలో మొదటి
శుక్రవారం కోటేశ్వరరావు గారు రజనీ గారి యొక్క గృహంలో అనగా రేపు సాయంత్రం ఉంటుంది. శనివారం యథావిధిగా మన సంఘంలో ఉంటుంది. ఆదివారము ఫస్ట్ ఆదివారం కాబట్టి ప్రభురాత్రి భోజన సంస్కార ఆరాధన ఉంటుంది కనుక మీరు అందరూ సిద్ధపడి రండి. మీరు ఎవరు గృహాల్లో వండుకుని రావద్దు. పల్లగట్టు మణి గారి యొక్క కుటుంబం ఆ రోజు భోజనాలు స్పాన్సర్ చేస్తారు. ఈ రోజు కూడా మన ప్రార్థన అయిన అనంతరం మనకు భోజనాలు ఉన్నాయి. ఉమెన్ టీమ్ అంతా కలిసి యాక్చువల్గా మా యూత్ చాలా బాగా సహకరించారు. యూత్ అప్పటికప్పుడే నేను బుధవారం నైట్ ఒక మెసేజ్ పెట్టా గ్రూప్లో, అప్పటికప్పుడు అనిపించి పెడితే వెంటనే వాళ్ళు వచ్చి సుమారుగా 3,000 పైన 4,000 వరకు వాళ్ళు వేసుకొని 10 కేజీలు కేకు, తర్వాత ఏం తీసుకుని వచ్చారు తెలుసా, కేకు, బిస్కెట్స్, టీ అయితే సపరేట్ గా మింటుగాడే వాడు పనిచేసి వాడుకు ఉన్నటువంటి దాంట్లో పాల ప్యాకెట్లు మొత్తం నేను తీసుకుని వస్తానన్నా అని చెప్పి టీ వరకు మొత్తం మింటూ చూసుకున్నాడు. తర్వాత బిస్కెట్స్ కానీ కేక్ కానీ ఆ పేపర్స్ కానీ మా యూత్ తీసుకొచ్చారు. అంత మాత్రమే కాదు, ఈ ఫ్లెక్సీ కూడా వాళ్ళే. ఈ ఫ్లెక్సీ, ఈ బెలూన్స్ డెకరేషన్ అంతా యూతే. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ మ్యాక్సిమం యూత్ ఇక్కడ సిగ్నేచర్స్ ఉంటాయి. ఏ పని జరిగినా యూతే ఉన్నారు. కేరళ వాళ్ళే, తర్వాత ఈ డెకరేషన్ మొత్తం వాళ్ళే. చాలా ఆ డీటెయిల్స్ మేము చదువుతాం. నేను కూడా యూత్ లో కలిసిపోయాను. వాళ్ళతో జాయిన్ అయిపోయి మేమంతా డబ్బులు వేసుకున్నాం. వాళ్ళు వేసుకుంటారు, మిగిలిన మొత్తం నేను వేసుకుని ఇంకా వాళ్ళని తక్కువ చేయకూడదుగా, అందుకని మేము నిలబడి ఇవన్నీ చేయడం జరిగింది. వారిని బట్టి ప్రత్యేకంగా యూత్ ని బట్టి మాత్రం విత్ ఇన్ 24 hours లో గబా మనీ కలెక్ట్ చేయడం, వెళ్ళిపోవడం, కేక్ ఆర్డర్ చేయడం, తీసుకురావడం అన్ని చాలా బాగా చేశారు. ఇంకా యూత్ అలాగే దేవుని పనిలో ముందుకు వెళ్ళాలని నా మటుకు నేను ఆశిస్తూ ఉన్నాను. వారందరికీ దీవెనలు దేవుని పక్షము, దేవుని యొక్క ఆశీర్వాదాలు వారికి ఇంకా మెండుగా ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఉమెన్స్ అంతా ఇదంతా జరుగుతుంది అనుకున్నప్పుడు ఉమెన్స్ అంతా మీరు ఇనిషియేటివ్ తీసుకుని చెప్పనా పేరు వద్దులే, ఇనిషియేటివ్ తీసుకుని అందరూ మీరు ఒక మాటకు వచ్చి, సరే నైట్ పిల్లలు ఉద్యోగం లేని పిల్లలే 3 పెడితే ఇన్ని పని మేము చేసినటువంటి మేము 4 పెడతామని స్వీటు, చికెను, సాంబారు, పలవ, పెరుగు, ఇంకేంటిది వాటర్ 6 నార్మల్గా వాటర్ కూడా ఉండవు ఇక్కడ 6 ఉమెన్స్ పెట్టారు. ఉమెన్స్ అంతా కలిసి 6 పెడితే యూత్ మేమేమి తక్కువ కాదని ఫ్లెక్సీ, బెలూన్స్, కేకు, ఇంకేంట్రా బిస్కెట్స్, టీ, పోడియం మర్చిపోయా, ఇది యూత్దే. ఈ పోడియం మీకు ఉందా? ఈ పోడియం ఈ ఫ్లెక్సీ కాదమ్మా, ఇది యూత్దే. సో యూత్ 6 తీసుకొచ్చారు. మేమేమి తక్కువ కాదని ఉమెన్స్ కూడా 6 తీసుకొచ్చారు. 2026లో ఈ ఇద్దరిని చూసి మెన్స్ కూడా ఏమన్నా తేవాలని కోరుకుంటున్నాం. నాకు వాళ్ళ పక్షం ఉందంటే మనం చర్చి కడుతున్నాం కదా, దానికి కాళ్ళే నిలబడాలి. మెన్స్ అంతా ఆ చర్చి పనిలో ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఉమెన్స్ మీ అందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞత. చాలా బాగా ఉదయం నైట్ సుమారు 3 అయిపోయింది, పొద్దున 6ంటికి వచ్చి 8:30కు ఉండేసి వెళ్ళిపోయి 9:30 ప్రార్థనకు వచ్చారు. అస్సలు సూపర్. చాలా ఏ సమయంలో ఎంత టైం సిస్టమేటిక్ గా అన్ని జరగవు, మనలో జరుగుతుంది. కాబట్టి డెవలప్ అయిపోద్దామని కంగారు పడి మనం ఎంత లాగేసుకుంటాం. మళ్ళీ ఎంత బాగా చేస్తే ఇవన్నీ బయటికి వెళ్ళిపోయినాయి అనుకో, మళ్ళీ 4 అమ్మ ఇంత బాగా జరిగిద్దని ఎక్కడ 4 వచ్చేస్తారు అని, లేదు ఏం జరగట్లేదని మనమే చెప్పేసుకుంటాం. మళ్ళీ జరిగిందని చెప్పి అంటే మీరు కూడా ఊరికే చెప్పరు, ఇరుగా అయిపోతుంది కదా, చెమటలు పడతాయి. విశాలమైన చర్చి లేదని చెప్తున్నారు అక్కడ. అంతే చర్చి పెంచామనుకో మాటలు మారిపోతాయి. ఎందుకంటే మాది పెద్ద చర్చి, మీరు కూడా ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఇరుగ్గా ఉంది కాబట్టి అట్లా తప్పుడు అక్కడికి చెప్తున్నారు అంతే, మామూలుగా చెప్పరు. మీ అందరి గురించి నాకు తెలుసు, మీరు చాలా మంచి వాళ్ళు, కానీ ఇరుగ్గా ఉండటం కారణాన్ని అట్లా తప్పని పరిస్థితుల్లో చెప్తున్నారు. నేను అర్థం చేసుకుంటున్నప్పుడు పెంచిన తర్వాత అర్థం చేసుకోండి, కట్ చేసేయడం పెంచే వరకు అర్థం చేసుకుంటాం. కాబట్టి మీరందరూ సంఘం గురించి, మన సంఘంలో ప్రార్థన విషయం కానీ యాక్టివిటీస్ విషయాల్లో కానీ మీరు చూడండి. మీరు పెద్ద చర్చలు అన్ని చూడండి, ఆల్మోస్ట్ అక్కడ జరిగినట్టే మనకు జరుగుతుంది. మనందరికి షెడ్యూల్ ఉంటుందా, వెల్కమింగ్ బ్యానర్ ఒకటి ఉంటుందా, ప్రతి దానికి మీరు పెద్ద చర్చలు చూడండి. వాళ్ళు స్టేజ్ పెద్దది కాబట్టి పెద్ద ఫ్లెక్స్ వేసుకుంటారు, మనం చిన్నది కాబట్టి చిన్నది వేస్తాం. ఆల్మోస్ట్ పెద్ద చర్చలో జరిగింది యాజ్ ఫీజ్ గా టైం ఫాలో అప్ కానీ వర్షిప్ కానీ అంతా చాలా సిస్టమేటిక్ గా మనకి జరుగుతుంది. కాబట్టి మీరందరూ ప్రోత్సహించి 2026లో మా టీచర్స్ యూత్ కలిసి 25 మంది పిల్లలను తీసుకుని వస్తా ఉన్నారు. చూస్తా పెద్దవాళ్ళు కలిసి ఎంతమంది లేపుతారో తీసుకుని వస్తారు. మీరు చూసి 2026లో మీరు కొంతమందినైనా ఇక్కడ నిలవబెట్టాలి. సంఘ శ్రేయస్ కొరకు మీరు దయచేసి పాటుపడండి. విస్తారముగా మీ పనుల కోసం ఎలా పాటుపడుతున్నారో సంఘ శ్రేయస్సు, సంఘం క్షేమంగా
ఉండాలి. సుభిక్షగా, తెలుగులో సుభిక్ష అంటే సమృద్ధి, సుభిక్షగా ఉండాలి మన సంఘం. ఏది ఉన్నా సరే మేము ఉన్నాం అనేలాగా ఉండాలి. ఒకరికొకరు పలకరించుకోవాలి, ఎవరికైనా సమస్యలు ఉన్నప్పుడు ఇవ్వాలి. సంఘంలో ఎన్ని ఉన్నాయనుకోండి, ఒకరికి మెడికల్ హెల్త్ ఇబ్బంది అయింది, మన అందరం వేసుకుని ఓకే కొంత మనం సహాయం చేద్దాం. లేకపోతే గబుక్కుని ఇబ్బంది అయ్యారు, అన్న మన చర్చలో ఇట్లా ఉన్నారు, వాళ్ళు చేసుకోలేరు, తలో కొంచెం వేసేసుకుని మనం చేసుకుని ఈ యాక్టివిటీస్ అన్ని జరగాలి. మనం చర్చ్ అంటేనే సర్వీస్. లేని వాళ్ళకి మనం ఏం చేయాలి? అమెరికన్స్ వీళ్ళంతా వచ్చి మనకు చదువులు ఇచ్చారు, హాస్పిటల్స్ ఇచ్చారు, ఇవన్నీ ఫ్రీగా ఇచ్చారు. దేవుని సంఘంగా ఉన్నటువంటి మనం కూడా అలా ఉంచి, ఇది ఇప్పుడే మిమ్మల్ని బలవంతం పెట్టాలి. అలా మనం సంఘం అభివృద్ధి అయ్యే కొలది సంఘం అలా చారిటీలో కూడా మనం ముందుకు వెళ్ళాలని కోరుకున్నాను. ఈ యొక్క సమయంలో అందరూ లేచి నిలవబడినట్లయితే, ఇంతసేపు ఎందుకు చెప్పానంటే నేను పెట్టిన షెడ్యూల్లో టైం అవ్వాలి, అందుకే ఇవన్నీ చెప్పాను. ఇప్పుడు 12:52 మీకు లేకండి. అందరూ లేచి నిలవబడితే కానుకలు పాట పాడుతూ ఉండగా దయచేసి గమనించిన ఈరోజు మనందరి కొరకు అరటి పళ్ళు అరుణ గారు తీసుకుని రావడం జరిగింది. ఉమెన్స్ సర్వే, అది కూడా ఎలాగంటే మీరు భోజనాల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, ఫుడ్ లాగానే స్వీట్ టైప్ పెట్టుకోండి. అరుణ గారు మనకి అరటికాయలు తీసుకురావడం జరిగింది. దయచేసి ఇంకొక విషయం నేను మర్చిపోయాను, ఇంకా జనవరి స్టార్ట్ అయిపోయింది, జనవరి ఫిబ్రవరి ఉంది, మార్చ్ ఫస్ట్ వీక్ లో చర్చ్ వర్క్ స్టార్ట్ చేయాలి. మీ అందరూ గుర్తుంది, పండగ కూడా అయిపోయింది, మీకు గుర్తుందని అనుకుంటున్నాను. దయచేసి జనవరి ఫిబ్రవరి కొంచెం కష్టపడండి. మార్చ్ ఫస్ట్ వీక్ లో ఎట్టి పరిస్థితుల్లో సంఘ నిర్మాణం కింద వరకు అయిపోవాలి. దయచేసి మీరు దాన్ని మనసులో ఉంచుకొని కొంచెం భారంగా, మీరు ఇది భారమే, నేను కూడా చెప్తున్నాను భారమే, కానీ ప్రయత్నించండి. దేవుని కోసం మీ వంతు ఈసారికి 2026లో మొట్టమొదటిగా అడిగేది దేవుని మందిరం కొరకు మీరు చేయగలిగినటువంటి పని, చేయగలిగింది చేయండి. చేయలేని పక్షంలో చేయగలిగిన వారి దగ్గరికి వెళ్ళైనా సరే మీరు తీసుకురావాల్సిందిగా ప్రేమపూర్వకముగా మనవి చేస్తున్నాను. చివరి ప్రార్థన.
ప్రార్థన అయిన అనంతరం అందరికి ఇక్కడే భోజనాలు ఉన్నాయి. అందరూ మంచిగా భోజనం చేసి వెళ్ళాలని మనవి. దయచేసి గమనించండి, ఈ రోజు భోజనాలు ఇక్కడ అయిపోయిన వెంటనే మీరు వెళ్ళిపోవడానికి చూడదు. భోజనం చేసి ఉండండి. చర్చ్ మొత్తం కడగాలి. ఆల్రెడీ కేక్స్ తో వీటితో అయిపోయింది. మార్నింగ్ వచ్చి వాళ్ళు చాలా కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు గెస్ట్లుగా ఇప్పుడు కొంతమంది వచ్చారుగా, వాళ్ళంతా చర్చ్ కడగాలి. చర్చ్ కడగాలి, మెట్లు మొత్తం క్లీన్ చేయాలి. దయచేసి మీరు తినిన తర్వాత ఉండండి, 2-3 వరకు ఉండండి. న్యూ ఇయర్ కదా, కొంచెం అందరితో మంచిగా టైం గడపండి. ఎవ్వరు వెళ్ళిపోవద్దు. పని కొత్త చీరలతోనే చేయండి. కొద్దిగా కలగల మళ్ళీ ఇల్లు మార్చుకుని వస్తామని మళ్ళీ మారిపోతారు మీరు ఇంటికి వెళ్తే. మరి వంట పాత్రలోనే అవి కూడా క్లీన్ చేసి వెళ్ళాలి. ఇంతవరకు చేయని వాళ్ళు ఉన్నారే, మీరు సహకరించండి. మంచిది. ప్రార్థన, అందరు కళ్ళు మూస్తే ప్రార్థన. అవి కూడా ఆపేయండి. చక్కగా ప్రార్థనలో ఉందాం. ప్రార్థన 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 ప్రార్థన. ఘనమైన మా దేవాని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మీరు జరిగించిన ఆరాధన కొరకు స్తోత్రం. మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి స్తోత్రం. నా ప్రవర్తనను నేను జాగ్రత్తగా చూసుకున్నట్లుగా నాకు దైవికమైన వాక్య జ్ఞానాన్ని దయచేయండి. నైనా నా దేహం అనే మీ ఆలయాన్ని నేను కట్టుకోవడానికి సహాయం చేయండి. దాని యందు నేను ఫలించున్నట్లుగా కృప దయచేయండి. అలాగే నా ప్రభువా, కూడి వచ్చినటువంటి నీ ప్రజలందరినీ కూడా మీరు దీవించండి. కుటుంబాలను దీవించండి. యవనస్తులను దీవించండి. అలాగే స్త్రీలను మీరు దీవించండి. వారు అద్భుతమైన పనిని జరిగించారు. అందుకు స్తోత్రం 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 స్తోత్రం. వారిని నిండుగా దీవించండి. అలాగే నేను పురుషులను కూడా దీవించండి. వారిని కూడా మీరు బలపరచండి. సండే స్కూల్ పిల్లలు నేను గిఫ్ట్లు తెచ్చినటువంటి ఆనంద్ వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. అలాగే నేను మరి టీచర్స్ కూడా ఎంతో చక్కగా బిడ్డలను ప్రోత్సహించారు. వారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. అలాగే నేను వంట చేసిన బిడ్డలను బట్టి స్తోత్రాలు నైనా. పలహారం తెచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు నైనా. కార్యక్రమం అయిపోయిన తర్వాత నాయన వంట పాత్రలను మందిరాన్ని శుభ్రం చేస్తున్న బిడ్డలను బట్టి మీకు వందనాలయ్యా. ఇది నాది అని ముందుకి బిడ్డలు అడుగు వేస్తుండగా మీరు సహాయం చేయండి ప్రభువా. అలాగేనైనా మరి 40 దినాలు బిడ్డలు ఎంతో ప్రార్థనలు గడిపారు, సహవాసంలో గడిపారు, గొలుసు ప్రార్థనగా చేశారు, చేతులు పట్టుకొని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలన్నీ మందిరానికి మేలుకరంగా, ఆ ప్రార్థనలన్నీ ప్రతి కుటుంబానికి ఆశీర్వాదకరంగా, ఆ ప్రార్థనలన్నీ గ్రామ రక్షణ కొరకై, దేశ రక్షణ కొరకై, నాయకుల రక్షణ కొరకై మీ సన్నిధికి చేర్చుకున్నందుకు స్తోత్రాలు నాయన. హల్లెలూయా. మీకు వందనాలు. ఇక్కడున్న బిడ్డలకు ఏదేది అవసరమో అవన్నీ మీరు యేసు నామములో జరిగించండి. వారు ముసలితనమందు సారము కలిగి పచ్చగా నుందురు అన్నారు. నిజమే ప్రభువా. వృద్ధాప్యంలో కూడా బిడ్డలు ఎంతో చక్కగా ఆసక్తిగా ముందుకు సాగడానికి కృపనిచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే చిన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి నాయన. అర్పింపబడినటువంటి కానుకలన్నిటిని బట్టి నీ బిడ్డలకు ఆకాశపు వాకిండ్లను విప్పండి, సమృద్ధిగా దీవెనలు దయచేయండి నైనా. మరి ఈ రోజు వంట చేసే విషయంలో, పురికొల్పే విషయంలో అయ్యా మరి ఒక్కరు అని మేము చెప్పలేము, కానీ అందరూ చెయ్యి కలిపి పనిని జరిగించారయ్యా. వారికి ఉన్న ఆసక్తిని బట్టి, వారికి ఉన్న పని భారాన్ని బట్టి, వారికి ఇచ్చిన ఉత్సాహాన్ని బట్టి 100 ఫలము నీ బిడ్డలు అనుభవించుదురుగాక. ఏది కొద్దు ఉండడానికి వీల్లేదు నాయన. మందిరాన్ని కట్టుకుంటూ దాని సమృద్ధి బిడ్డలు అనుభవించినట్లుగా చేసి, వాక్యం అందించిన మీ బిడ్డను కూడా మరింతగా బలపరిచి, నీ బలమైన కార్యాలు జరిగించి, మా అందరిలో మీ ఆత్మను కుమ్మరించి, మేము ఏదైతే ప్రార్థిస్తున్నాం అది కన్నులార ఒకరోజు చూచున్నట్లుగా కృప దయచేయమని ప్రార్థన చేస్తూ, సంఘ సరిహద్దులను విశాలపరచమని ఈ 2026వ సంవత్సరములో ప్రభువా మరింత కార్యాలు మేము చూడడానికి కృప దయచేయమని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడని యేసు క్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మ సహవాసము ప్రభువా చేరి వచ్చిన సంఘమంతటికి ప్రభువు పరిచర్య విషయాలు ప్రోత్సహిస్తున్నటువంటి బిడ్డలకును ఆర్థిక సహాయము చేసి తమ కష్టార్జితమును మీ పనికి ఖర్చు పెడుతున్న బిడ్డలకును ప్రత్యేకంగా కానుకలు సమర్పించి పనిలో ఆశీర్వాదము పొందుతున్న బిడ్డలకును వాక్య సందేశం ఇచ్చినటువంటి మీ బిడ్డకును దైవజనుని కుటుంబమునకును పరిశుద్ధులకును దైవజనులందరికీ సదా తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము ఈ మాహి మీద కృమ్మారించుము దేవా కమ్మార ప్రేమ వర్షంబు కృమ్మారించుము దేవా ఈనాడే వర్షింపు మీషా నీ నిండు దీవెనలన్ నీ నామమందున తేడి సన్నోతి బ్రాంతింతుమో ఈ మాహి మీద కృమ్మారించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మారించుము దేవా. ఆమేన్. యెహోవా మిమ్మలను ఆశీర్వదించునుగాక. యెహోవా ఈ సంవత్సరం అంతయు కృపాక్షేమములతో మిమ్మలను నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జై. ప్రభు యేసు రక్తమే జై. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రభు నామమున అందరికీ వందనాలు. ఒక్క నిమిషం దయచేసి గమనించిన, ఇది న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్కి మనం డెకరేషన్ అంతా